హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈ రవ్వ చూసి ఉప్మా అని ఆల్రెడీ గెస్ చేసారా? ఉప్మానే కానీ చక్కగా రుచిగా చేసి చూడండి ఎంత బావుంటుందో. మిక్స్డ్ వెజిటబుల్స్ ఏసి ఉప్మా ఒకసారి చేసి చూడండి. ఇంట్లో పిండిలేమి లేనప్పుడు ఎవరైనా వారానికి ఒకసారి ఇలా ఉప్మా చేస్తారా? చేస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు మన అమ్మలు ఉప్మా చేసి పెట్టినప్పుడు అబ్బా! ఉప్మానా అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వారం ఒకసారి ఉప్మా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఉప్మా ఎలా చేశానో ఒకసారి చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని వేరుశనగ పప్పులు, ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, బంగాళదుంప, క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి తర్వాత ఒక టమోటాను కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కనుక బీన్స్ ఇంకా అన్ని రకాల ముక్కలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూను రాళ్ళ ఉప్పును యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు వేయించుకొని ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక 4 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోండి. ఇంకా పలుచగా కావాలంటే ఇంకొక కప్పు అదనంగా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. నీళ్ళు బాగా ఇలా తెరలేక ముందుగా మనం పక్కన పెట్టుకున్న రవ్వను తీసుకుని ప్లేట్లో ఎంచి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా చక్కగా గరిటెతో తిప్పుకుంటూ రవ్వ మొత్తం అందులో పోసుకొని తిప్పుతూ ఉండండి. గట్టిపడేంత వరకు రవ్వను అలా తిప్పుతూ ఉండటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలామందికి ఈ ఉప్మా ఉండలు కట్టడం వల్లనే ఎక్కువ మంది ఇష్టపడరు ఈ ఉప్మాని. మనం చాలా ఫంక్షన్స్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాము. గబగబా హడావిడిగా పోసేయడం వలన ఉండలు ఉండలు కట్టి ఉప్మా అస్సలు తినబుద్ధి కాదు. ఉప్మా ఇలా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.